హలో బిజీ పీపుల్. తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన 50వ చిత్రం రాయన్. రాయన్ మూవీ తెలుగు రివ్యూ కోసం ఈ వీడియోని క్లిక్ చేసినందుకే మీ అందరికీ చాలా థ్యాంక్స్. మ్యాక్సిమం ధనుష్ ఫ్యాన్స్ ధనుష్ మూవీస్ బాగుంటాయి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రివ్యూని క్లిక్ చేసి ఉంటారు. సో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ రివ్యూని అయితే స్వీట్ అండ్ షార్ట్గా ఎండ్ చేస్తాను. సో ముందుగా మూవీ ఎలా ఉంది చూడొచ్చా అని అడిగితే ఎస్, డెఫినెట్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. ఓ బ్లాక్ బస్టర్ సూపర్ తోపు రికార్డులన్నింటినీ కొట్టేసే మూవీ అయితే కాదు. ఇక చెప్పిన సొల్లుసార్లే కానీ మూవీ స్టోరీ ఏంద్రని అడిగితే ఇక మనం ట్రైలరు, పోస్టరు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒక ధనుష్, అతనికి 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. చిన్నప్పుడే మమ్మీ డాడీ మిస్సింగ్. ఇక మనందరికీ తెలిసిన సంక్రాంతి, మా అన్నయ్య, అన్న లాంటి సినిమాల్లో అన్నలకు వచ్చే కష్టాలే మన ఇక్కడ హీరోకి కూడా వచ్చేస్తాయి. 2 తమ్ముల్ని, చెల్లెల్ని చూసుకునే భారం మొత్తం కూడా మన పెద్దన్నయ్య ధనుష్ మీదనే పడుతుంది. 2 తమ్ముల్ని, చెల్లెల్ని పెంచే పరిణామ క్రమంలో మన రాయన్ అన్నయ్యకి చిన్నప్పుడే కత్తి పెట్టి డిషం ఫైట్ చేసే అవకాశం అయితే వస్తుంది. అలా చిన్నప్పటి నుంచే రాయన్కి కత్తులు, ఫైట్లు, గొడవలు, అదేవిధంగా బ్లడ్ ఇవన్నీ కూడా రాయన్కి జుజుబి అన్నట్లుగా రాయన్ క్యారెక్టర్ని చిన్నప్పటి నుంచే బాగా లేపుతారు. అలా రాయన్ తన ఫ్యామిలీతోని చిన్నప్పుడే సిటీకి వస్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక సిటీ అంటే సాధారణంగా సినిమాల్లో మాఫియా, గ్యాంగ్స్టర్స్ సాధారణంగా ఉంటారు కదా. ఇక యాజ్ యూజువల్గా ఈ మూవీలో కూడా సేతు, దురై అని 2 గట్టోళ్ళే ఉంటారు. ఆ ఇద్దరికి మన రాయన్ ఫ్యామిలీకి అసలు గొడవ ఎందుకు అయింది? తమ్ముళ్ళలో ఒక తమ్ముడైన సందీప్ కిషన్ తమ్ముడు పెద్దన్నయ్య రాయన్నే చంపాలనుకుంటాడు. అసలు సినిమాల్లో అన్నయ్యని చంపాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? సందీప్ కిషన్ తమ్ముడికి నచ్చని పని రాయన్ ఏం చేశాడు? ఒక స్టేజ్లో అన్నదమ్ములు విడిపోయే వరకు వస్తుంది. అయితే అన్నదమ్ముల కోసం చెల్లి ఏం చేసిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. అసలు రాయన్ ఫ్యామిలీకి ఆ 2 విలన్లకి గొడవ ఎక్కడొచ్చింది, ఆ 2 విలన్లని మన రాయన్ ఏం చేశాడనేది మిగతాది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూవీ కథ అయితే ఇంతే, చాలా రొటీన్ స్టోరీ. ఇక ఫైనల్గా ఈ మూవీ చూడొచ్చా లేదా, ఎక్కడ హై ఉంది, ఎక్కడ లో ఉంది, ఈ మూవీలో హైలైట్స్ ఏంది, అదేవిధంగా డ్రాబ్యాక్స్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మూవీలో హైలైట్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఇది ధనుష్ 1 మ్యాన్ షో. ఫ్రెండ్స్, కొన్ని సీన్లలో ధనుష్ ఈ మూవీలో పిచ్చెక్కించాడు. తన ఇంటెన్స్ యాక్టింగ్తో ఇరగదీశాడు. ఫ్రెండ్స్, చెప్తే నమ్మరు, కొన్ని సీన్స్ అదేవిధంగా ఫైట్స్లో నాకైతే అసురన్ మూవీ గుర్తొచ్చింది. ధనుష్ డైరెక్షన్ స్టైల్ కూడా మనకి వెట్రిమారన్ మూవీ చూస్తున్నామా అన్నట్లుగా అనిపిస్తుంది. మూవీలో సందీప్ కిషన్కి ధనుష్కి మధ్య వచ్చే కొన్ని సీన్స్ పర్లేదనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో మూవీ స్టార్టింగ్లో వచ్చే చిన్నప్పటి సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక ఇందులో ధనుష్ చెల్లి క్యారెక్టర్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఏఆర్ రెహమాన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోరు సూపర్ అని చెప్పాలి. సాంగ్స్ అయితే అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, మధ్యలో కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. ఇక మూవీ అంతా ఇలానే ఉంటుందా అనుకున్నప్పుడు ఇక ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్ అయితే ఈ మూవీని మొత్తం మార్చేస్తుంది. ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే కొంచెం ఓవర్ అనిపించాయి. ఇక ఫస్ట్ హాఫ్లో మనకి కన్వే చేయాలనుకుంటున్న స్టోరీకి సెకండ్ హాఫ్లో రన్ అయ్యే స్టోరీకి అయితే సింక్ అవ్వదు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ మీదనే ఫోకస్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎమోషన్స్ అయితే కొంచెం తక్కువగా అనిపించాయి. ఈ మూవీ మన తెలుగు వాళ్ళ కంటే తమిళ ఫ్యాన్స్కి అయితే బాగా ఎక్కుతుంది. ఇక ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే డీసెంట్గా ఉండే ఫస్ట్ హాఫ్తో వైలెంట్గా ఉండే సెకండ్ హాఫ్తో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీని బ్లాక్ బస్టర్ అని చెప్పలేము కానీ వెట్రిమారన్ స్టైల్లో ఉండే ధనుష్ మార్క్ మూవీ అని గట్టిగా అయితే చెప్పగలను. ఫ్రెండ్స్, మీకు రాయన్ మూవీ రివ్యూ ఎక్కిందా? అయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక సీక్రెట్ తెలుసా? ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.